రుద్రాణి అయితే కావ్యకి తెలియకుండా తాళాల గుత్తి తీసుకుని వస్తూ ఉంటుంది. అనామిక దగ్గరికి వెళ్ళి తాళాల గుత్తి చూపించి తాళాల గుత్తి దొరికిందా ఆంటీ అని అనామిక రుద్రాణితో అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే రాజు వెనకాతల ఫాలో అయ్యి రాజు శ్వేతతో ఏం మాట్లాడుతున్నాడో అని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కావ్యని చూసి రాజు శ్వేతతో మరీ బాగా క్లోజ్గా మాట్లాడుతూ, శ్వేత నువ్వు మీ ఆయనతో విడాకులు నీకు వచ్చాయి కదా, నేను కూడా కళావతికి చెప్పాను విడాకులు ఇస్తానని. కళావతితో నాకు విడాకులు రాగానే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విని కావ్య అయితే అక్కడి నుంచి ఏంటి మనసు మారడా అని చెప్పి అక్కడి నుంచి వెనతిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి రాజు అయితే అమ్మయ్య కళావతి నేను ఆడిన మాటలు నమ్మేసిందని చెప్పి శ్వేతని ఎత్తుకొని అటు చుట్టూ తిప్పుతూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఈ మనసు నన్ను ఏ విధంగానే ఒగ్గించుకుందామని చూస్తున్నాడని అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. రాజు అయితే ఆపు రాజు, కావ్య వెళ్ళిపోయింది, నీ నాటకం ఆపని చెప్పి రాజు అయితే శ్వేత అయితే రాజుతో అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే ఒకసారిగా కావ్యని కింద దించి సారీ శ్వేత అని చెప్పి అంటూ ఉంటాడు.